పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించి భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూసి నీకు భయపడు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో విజయవాడ విలవిలలాడిపోతూ నీళ్లు తగ్గుముఖం పట్టిన కొలది శవాలు తేలుతూ, కొందరు ఆహారము కొరకు, పసిపిల్లలు పాలు కొరకు అయా ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ సహాయపడే బృందాలను మీరు ఆశీర్వదించి మారుమూలకు కూడా వెళ్ళి సహాయపడినట్లుగా మీకు కొనసాగించి మా నాయకులను, అధికారులను, స్వచ్ఛంద సంస్థలను కూడా మీరు ఆశీర్వదించి అనేకులు తమ వారిని కోల్పోయారు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించదను అన్నాడు. ఎన్నో ఆర్తనార్థాలు వినపడుతూ, దేవా మీ కృపను చూపండి, అద్భుతమైన సహాయం దయచేయండి, ప్రతి వారికి వారికి కావలసిన సౌకర్యాలు దొరుకునట్లుగా మీ కృపను దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా విజయవాడ ప్రాంతాన్ని వాసుల కొరకు ప్రార్థించాలి. ఎందుకంటే ఆహారము లేక, సౌకర్యాలు లేక ఒక వృద్ధుడు శవాల పక్కనే కూర్చొని ఉన్నాడు. ఎవరైనా ఆహారం ఇస్తారు? సహాయ బృందాలు సహాయపడుతున్నాయి, కానీ హెలికాప్టర్ నుండి వేయటం వలన అవి నీళ్ళల్లో పడిపోతూ, మరీ కొన్ని స్థలాలలో సరి అయిన సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురి అవుతుంది. కనుక వారి క్షేమము కొరకు మనము ప్రార్థించాలి. పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ప్రధానుల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, సమస్త ప్రజల కొరకు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయబద్ధులమై ఉన్నాం.
ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. కనుక వారు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రార్థించుట వలన దేవుడు ఎవరినో ఒకరిని ఆశ్చర్యకరంగా పంపి వాళ్ళ అవసరాలను దేవుడు అద్భుతంగా తీరుస్తాడు. కనుక అది మన బాధ్యత. ఈ ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయము 9 నుండి 11 వరకు చూస్తే మనకు ఒక మాట కనబడుతుంది. దేవుడు నిన్ను ప్రతిష్ఠ జనముగా ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని మాట వింటే, ఏమంటున్నాడు? నువ్వు దేవుని మాట వింటే, 9వ వచనములో, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. ఆయన మాటలు, ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నీకు సమృద్ధి అయిన మేలు కలగజేస్తాడంట. నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధి మేలు కలగజేయను. 66 కీర్తన 10 నుండి 12 వరకు చూస్తే, మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి కలిగిన చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. తన ప్రజలకు ఆయన సమృద్ధి అయిన దేవుడు, చాలిన దేవుడు. నువ్వు ఆయన వైపు తిరిగిన ఎడల సమృద్ధి అయిన క్షమాపణ దొరుకుతుందంట. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనములో, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం, 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారి యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా సమృద్ధి అయిన క్షమాపణ ఆయన యొద్ద ఉంది. దుష్టులు, భక్తిహీనులు తమ మార్గములను సరిదిద్దుకొని ఆయన వైపు తిరిగితే చాలంట. సమృద్ధి అయిన క్షమాపణ. 86వ కీర్తన 5వ వచనములో, నీ యొద్ద సమృద్ధి అయిన క్షమాపణ గలదు అంటాడు. 86వ కీర్తన 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. నీవు మొరపెట్టు వారందరి ఎడల నీవు సమృద్ధి అయిన క్షమాపణ గల దేవుడవు. 130 కీర్తన 4వ వచనములో, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద
క్షమాపణ దొరుకును. యేసు ప్రభు యొద్ద, ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది. పాపాత్రులైన స్త్రీని గురించి ఆయనే సాక్ష్యం ఇచ్చాడు కదా. ఆమె విస్తారముగా ప్రేమించెను, ఆమె విస్తార పాపములు క్షమించబడెను. కనుక సమృద్ధి అయిన క్షమాపణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద ఉంది. అందుకని భక్తిహీనులు, దుష్టులు తమ మార్గములను సరిదిద్దుకొని నా వైపు తిరిగిన ఎడల వారిని బహుగా క్షమించెదను. మీరు నా మాటలు విని నన్ను అనుసరించిన ఎడల భూజనములలో నిన్ను ప్రతిష్ఠ జనముగా చేసుకున్నాను, నీకు సమృద్ధి అయిన మేలులు కలగజేస్తాడు అంట. సమృద్ధి అయిన వర్షాన్ని కూడా ఆయన ఇస్తాడు. 68వ కీర్తన 9వ వచనములో ఆయన తన ప్రజలకు దేవాన్ని స్వాస్థ్యము మీద నీ వర్షము సమృద్ధిగా కురిపించితివి. ఆయన సమృద్ధిగా నీ స్వాస్థ్యము మీద సమృద్ధి అయిన వర్షము. ఆయన మాట వింటే సమృద్ధి అయిన ఆశీర్వాదము, ఆయన మాట వింటే సమృద్ధి అయిన మేలు. నువ్వు ఆయన మాట వింటే. కానీ మానవుడు ఎప్పుడు వినడు. అందుకని వీరు లోబడనులని ప్రజలని ఆ ఇశ్రాయేలీలను అరణ్యములో వదిలిపెట్టేశారు. వారి ఆయువంతా, వారి ఆయుసంతా, వారి జీవితమంతా, వారి బ్రతుకంతా అరణ్యములో ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయారు. కనుక సమృద్ధి అయిన వర్షము ఆయన నీకిచ్చు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనములో, యోబు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం, ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లను ప్రవహింప చేయి. సమృద్ధి అయిన వర్షం. ఎందుకంటే నీ శ్రమను ఆయన నిర్లక్ష్యం చేయడు. నీ బాధను ఆయన ఆనందముగా మార్చు దేవుడు. ఎందుకంటే భూమి మీద ఆయనే కడవరివాన, తొలకరివాన కురిపించువా. నీ ఆధ్యాత్మిక జీవితములో సమృద్ధి అయిన సమాధానం నీకు ఇస్తాడంట. ఇర్మీయా గ్రంథం 33:6లో వారికి ఇలాగు జరుగును. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా, వారికి సత్య సమాధానములు సమృద్ధి.
నీ ఆధ్యాత్మిక జీవితం వారికి ఇలాగు జరుగును. అబ్రహాము ఒకసారి చింతించాడు. గొప్ప సంపన్నుడు. లోతు అబ్రహాము కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఉంది. ఆస్తి ఉంటే సంతోషం వస్తుంది అనుకుంటున్నాడు మానవుడు. ఆస్తి ఎక్కువైతే భక్షించువారు కూడా ఎక్కువ అవుతారు అంట. కనుక దేవుడే ప్రత్యక్షమై, అబ్రహామా, నేను నీకు కేడము, నీ బహుమానము ఎంత ఇచ్చినా నాకెందుకయ్యా, నేను సంతానం లేని వాడనైపోతున్నానే, నాకు ఆస్తి కాదు ముఖ్యము, నాన్న అనే పిలుపు ముఖ్యం, డాడీ అనే పిలుపు ముఖ్యము. నాకు ఎంత ఇచ్చి నాకెందుకు, నేను ఈ లోకాన్ని విడిచిపోతా. ఈ ఆస్తికంత పనివాడు వారసుడు అవుతాడు. నాకు వారసుడు కావాలి. సమాధానం అనేది నువ్వు తేలిగ్గా తీసుకుంటున్నావు. ఆయన వారికి సత్య సమాధానములు సమృద్ధిగా, సమాధానం నీ ఇంటిలో ఉంటే ఇక ఎన్ని కోట్లకైనా ఎన్ని ఆస్తి లేకపోయినా నువ్వు సంతోషంతో ఉంది. కుటుంబంలో ఏం కావాలి? సమాధానం. భార్య భర్తకు, భర్తకు భార్యకు, పిల్లలకు తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? సమాధానం. ఇవి ప్రపంచ మార్కెట్లో ఎక్కడ అమ్మబడవు. చూసారా? ప్రపంచ మార్కెట్లో లోక సంబంధమైన వస్తువులు అమ్మబడుతాయేమో కానీ సమాధానము దొరకదు. నీకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందంటే ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము అలాగుననే నీకు మేలు కూడా. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు. ఆయనతో, లోకంతో కాదు, లోక వ్యక్తులతో కాదు, ఆయనతో సహవాసము చేయాలి. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఏమని రాస్తున్నాడు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసానికి నిన్ను నన్ను పిలిచాడు. కానీ నువ్వు లోకస్తులతో, భక్తిహీనులతో నువ్వు సహవాసం చేస్తూ ఆయనతో సహవాసం చేయుట మర్చిపోయావు. ఇస్సాకు గొప్ప ఆస్తికి వారసుడు. కానీ ప్రతి దినమున పొలములో ధ్యానించుటకు బయలు దేవునితో సహవాసం. యవ్వన పిల్లలు వారి ఆధ్యాత్మిక జీవితంలో యవ్వనము నుండే దేవునితో సహవాసము చేయుట అలవర్చుకోవాలి. ఒక ప్రత్యేకమైన సమయము కేటాయించుకోవాలి. ఆ సమయము దేవుడు, నీవు తప్ప ఇంకొకరు ఉండకూడదు. ప్రార్థన,
వాక్య ధ్యానము, పరిశుద్ధుల సహవాసము, లోకస్తుల సహవాసం కాదు, మతస్థుల సహవాసం కాదు. మతస్థులు ఆత్మీయులకు ఎప్పుడూ విరోధులే, గుర్తుపెట్టుకో. సేవకొచ్చిన వాడు సేవ చేయాలి కానీ స్థానికుల మధ్య సమస్యలు సృష్టించకూడదు. సరే, నువ్వు ఈ గ్రామానికి ఎందుకు వచ్చావు? సేవ చేయడానికి వచ్చావు. కానీ వాళ్ళ మధ్యలో దూరి ఒక గ్రామంలో ఉన్న వారికి సమస్యలను సృష్టించకూడదు. నా ప్రమేయం లేకుండా మీరు ప్రార్థన చేసుకోకూడదు అంటున్నారు. ప్రార్థన ఇతరులను నడిపించకూడదు అంటున్నారు. మీరు ఎక్కడెక్కడికి పోయినా కూడా మళ్ళీ ఇక్కడే కదా బూడిచేది అంటున్నారు. నిన్న వచ్చారు పాస్టర్ గారు, ప్రార్థనకు వస్తాను రా అన్న. ఒకటే చెప్పారు, సార్ ఒక స్నేహితునిగా చెప్తున్నా, మీరు ఏ మందిరాలు పోయినా మా దగ్గర కదా బూడిచేది అంటున్నారు. ఇది నీకు అవసరమా సార్? నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతావు. కానీ స్థానికులు ఎక్కడ పోలేరు కదా, వాళ్ళ మధ్యలో పెట్టాలి సార్ అని చెప్పేసి. ఎవరన్నారేమో వినపడింది సార్. సలహా తీసుకోవచ్చు, తీసుకోక పోవచ్చు, కానీ సమస్యలు మాత్రం సృష్టించకూడదు. ఇప్పటికీ పాత పాస్టర్లు ఫోన్ చేసి అడుగుతారు, బాబా ఎట్లున్నావు? సుధాకర్ గారు పులివెందల్లో, రా బాబా ఇక్కడికి వచ్చి వాకింగ్ చెప్పుదురా. ఎందుకు? ఒక వృత్తిపరంగా వచ్చావు, ఆ వృత్తిలో నీవు దేవుని మహిమపరచు, రాజకీయం చెయ్యాకు. మనుష్యుడా, నీవు ఏమి విత్తెదవో ఆ పంటే కోసెదవో, గుర్తుపెట్టుకో. కనుక నీ ఆధ్యాత్మిక జీవితములో ఆయన సమృద్ధి అయిన సమాధానమిచ్చు దేవుడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి దేవుని సమాధానం. కనుక వారికి ఇలాగు జరుగును, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా, ఎప్పుడు ఆయన మాట విన్నప్పుడు, ఎప్పుడు ఆయనను అనుసరించినప్పుడు, ఎప్పుడు ఆయనకి విధేయత చూపినప్పుడు, ఈ ఆధ్యాత్మిక జీవితములో. కనుక సమృద్ధి అయిన ఆహారం ఇస్తాడు ఆయన. యేసు ప్రభు వారు అన్నారు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు నా ప్రాణము పెట్టుచున్నాను, వాటికి సర్వ సమృద్ధి ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను. సంపూర్ణమైన సమృద్ధి తన ప్రజలకు ఇస్తాడు. ఆయన ఆహారం ఇచ్చు దేవుడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనములో, వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి మన్నాను,
వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకము. అందుకని లోక సామెత ఒకటి, సంసారము గుట్టు, వ్యాధి బట్టు. నీ కుటుంబములో ఏ కొరతలు ఉన్నాయో వింటారు కదా, తోడ్పడతారు కదా అని చెప్పావనుకో, తెల్లారలకల్లా యాడికల్లా ప్రకటన చేసేసింది. కనుక నీ అవసరాలు ఏంటివో నువ్వు ప్రభుకు చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ప్రభునకు. 4వ అధ్యాయం 6వ వచనం అదే కదా, దేనిని గూర్చియో చింతపడకుడు గాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి నీ అక్కర్లేదు. ఆ లక్షలాది మందిని అరణ్యములో పోషించుటకు ఎన్ని కట్టెలు కావాలా, ఎంత నీరు కావాలా, ఎన్ని షాంపూలు కావాలా చూసారా? కానీ వారు వేసుకున్న వస్త్రాలే, వారి చెప్పులు కూడా. రోజు దొరసాన్ని వర్షాకాలంలో పట్టిపోయినాడు, వాళ్ళ బంధువు చనిపోయినాడని. ఓయబ్బా, నడుములు లోతు, నా బూట్లు పోయినాయి, నా బెల్ట్ పోయి, కాలు పెడితే అసలు లటకల్లా కొట్టుపోతుంది అది. అట్లా వర్షంలో భూస్థాపితం చేసి వచ్చాం ఓత్రమాల దిన్నెలో. ఇంకా చెప్పులు మళ్ళీ పనికి రాలే. కానీ వీళ్ళు వేసుకున్న చెప్పులు 40 సంవత్సరాలు ఉన్నాయంట. ఎన్ని సంవత్సరాలు? పాత గిల్లిపోలేదంట. వారి కాళ్ళకు కూడా ఎంత శ్రద్ధ తీసుకునే దేవుడని. ఆరోగ్య విషయంలో కూడా నీ దేవుడు నిన్ను సమృద్ధి అయిన చోట ఉంచే దేవుడు. సమృద్ధి అయిన వాక్యం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలలో సంగీతములతోనూ, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం సంగీతములతోనూ ఏమంటున్నాడు? సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో. నీ హృదయంలో ఏది నివసిస్తా ఉంది? నీ హృదయములలో దేవుని వాక్యము నివసించాలి అంట. రక్షించబడ్డారు, ఆత్మీయంగా కొనసాగుతూ ఉన్నారు. ఒకరు నిలబెట్టి ఒక 10 వాక్యాలు చెప్పు అని అన్నామనుకో, మొహాలన్నీ మాడిపోతాయి. కారణమేమి? హృదయములో ఏవేవో ఉన్నాయి కానీ క్రీస్తునకు, ఆయన వాక్యమునకు చోటు. కానీ భక్తుడు ఏమన్నాడు? నీ ఎదుట పాపము చేయకుండునట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నా. దేవుని వాక్యం నీ హృదయములో ఉంటే పాపము చేయవు, చేయజాలవు.
సరే, నీ హృదయంలో దేవుని వాక్యము లేకపోతే సాతానుకు ఎరగా, సాతానుకు పాత్రగా, సాతాను అనుచరునిగా నువ్వు జీవిస్తావు. అందుకే భక్తుడు అన్న 119 కీర్తన, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీవిచ్చిన వాక్యమును బట్టియే. వాక్యము నీకు నెమ్మది కలగజేస్తుంది. 119 కీర్తన 50 వచనములో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. 165 వచనములో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. దేవుని వాక్యము ధ్యానించటం వలన నీకు ఆరోగ్యము కూడా. సామెతల గ్రంథం 4:20లో, నా కుమారుడా నా వాక్యములకు చెవియొగ్గుము, వాటిని తొలగపోనీయకము, వాటిని భద్రము చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. దేవుని వాక్యం, దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే ఆరోగ్యము. కానీ హృదయంలో ఏముందంటే పగ, అసూయ, ఆ శరీర సంబంధమైనటువన్నీ తెచ్చుకున్నాయి. ఇక ఆధ్యాత్మికంగా ఎప్పుడు ఒడిదిల్లుతావు? యాకోబు పత్రికలు అదే కదా, మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు భోగేచ్ఛలను బట్టి. మీరు మత్సరపడుదురు, అసూయపడుదురు, నరహత్య చేయుదురు, కానీ దేవుని అడగనందున మీకేమియో. గారడి సీమోనుతో పేతురు గారు అన్నారు, అరే నీ హృదయము దేవుని ఎదుట సరైనదే కాదు, సరి చేసుకో అన్నాడు. పశ్చాత్తాపడ్డా? అదేదో నువ్వే చెయ్యి అంటున్నాడు. అదేదో కీడు రాకుండా మీరే చేయండి అంటున్నాడు. కానీ దావీదు అలాగా, ఆ మనిషి నువ్వు నీవే అన్నప్పుడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భము. అందుకనే దావీదు వర్తిల్లే. ఎందుకు? అతిక్రమములను దాచిపెట్టువాడు ఎన్నటికీ ఎప్పటికీ వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని మహాకనికరం పొందుతాడు. చాలామంది దాచిపెట్టుకొని బతుకుతూ ఉన్నారు భక్తాదుల మాదిరి. అలాగైతే నీకు దీవెనలు రావు. నిజ విశ్వాసువైతే పశ్చాత్తాపడతావు, సరి చేసుకుంటావు, సరిదిద్దుకుంటావు. వీడు గారడి వాడు కదా, గనుకనే దైవజనుడు హెచ్చరించినను తాను సరి చేసుకోలేదు, నష్టపోయాడు. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. నీ హృదయములో సమృద్ధి అయిన వాక్యము నీలో ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం.
39వ వచనం. లేఖనములయందు నిత్య జీవము కలదని అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానున్నారు. లేఖనములయందు నిత్య జీవము కలదని. తిమోతి బాల్యము నుండి శక్తిగల లేఖనములను ఎరిగినవాడు. దేవుని వాక్యము నీలో ఉంటే దేవుని రాజ్యములో కూడా సమృద్ధి అయిన ప్రవేశము అంట. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు, అనగా అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. దేవుని యొక్క నిత్య రాజ్యములో సమృద్ధి ప్రవేశం. మీరిట్టి క్రియలు చేయువారైతే ఇంకా పాస్ అక్కర్లేదు. మంత్రుల దగ్గర పోవాలన్నా, నాయకుల దగ్గరికి వెళ్ళాలన్నా ఏం తీసుకొని పోవాలా? పాస్ తీసుకొని పోవాలా. ఇక్కడ పాస్ అక్కర్లేదు. దేవుని వాక్యం నీలో ఉంటే నిత్య రాజ్యములో నిర్భయముగా నీవు ప్రవేశించెదవు. కనుక ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 9 నుండి 11 వరకు చూస్తే నీ ఆధ్యాత్మిక జీవితములో ఆయన మాట వింటే నీకు సమృద్ధి అయిన మేలు కలగజేస్తాడు. సమృద్ధి అయిన క్షమాపణ ఇస్తాడు. సమృద్ధి అయిన వర్షాన్ని ఇస్తాడు. సమృద్ధి అయిన సత్య సమాధానం ఇస్తాడు. సమృద్ధి అయిన ఆహారం ఇస్తాడు. సమృద్ధి అయిన పంటనిస్తాడు. సమృద్ధి అయిన వాక్యము, నిత్య రాజ్యములో సమృద్ధి అయిన ప్రవేశము. ప్రార్థన చేసి, మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంది. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తుంది. సంఘములోని పిల్లలు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగళ్ళు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ బిషప్ డ్యూటీ నుండి మీరు క్షేమంగా నడిపించారు. తిరిగి డ్యూటీకి వెళ్ళారు. దీవించండి, క్షేమంగా నడిపించండి. ముఖ్యంగా విజయవాడ నగర వాసుల కొరకే మేము ప్రార్థిస్తాం. జల వలయములో ఎందరో చిక్కుకున్నారు. ఆహారము కొరకు, అవసరతల కొరకు, చిన్నపిల్లల పాలు కొరకు ఎదురు చూస్తూ అనేకమైన స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. అనేకమైన సంపన్నులు కూడా ధారాళముగా విరాళం పంపుతూ అవి ఆశీర్వదించండి. ప్రతి నిరాశ్రునికి చక్కని వసతులు దొరుకునట్లుగా మీకు ప్రార్థించండి.
కొన్ని స్థలాలలో శవాలు గుట్టలు గుట్టలుగా లేస్తే ఆ శవాల మధ్య ఉన్న దేవా మీ కృపను దాయిచ్చి ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడు దేవా. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన సహాయమును మీరు అనుగ్రహించి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యాడికి మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులు, అధికారులను మీరు ఆశీర్వదించారు. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను మీరు దీవించారు. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంను, నాయకులను, అధికారులను మీరు దీవించారు. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను ఆశీర్వదించారు. యేసు ప్రభువా, మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తాం. మా దేశ ప్రధాని గారి కొరకే మేము ప్రార్థిస్తాం. రాష్ట్రపతి గారి కొరకే మేము ప్రార్థిస్తాం. దేశ సరిహద్దునున్న సైనిక పటాలం కొరకే మేము ప్రార్థిస్తాం. ప్రపంచ నాయకుల కొరకు, అధికారుల కొరకు మేము ప్రార్థిస్తాం. చక్కని పాలన చేయుటకు మీ కృపను దాయించి మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగము కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనస్తురాలను, ప్రతి విద్యార్థిని ఆశీర్వదించారు. దేవా, పాలు విషయంలో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడారు. మరి నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. అలాగే 13 పరీక్షలు ఉన్నాయి. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు కృపను దాయిచ్చి, శ్వేత పరీక్షలు రాసింది, ఫలితాల విషయంలో మీ కృపను, డాక్టర్ డేవిడ్ పరీక్షలు రాశాడు, ఫలితాల విషయంలో మీ కృపను దేవా. మరి ఆయా ఉద్యోగాల కొరకు మా ప్రియులు అన్వేషణ చేయొచ్చు. దేవదాస్ విషయంలో, బ్యాక్లాగ్ పోస్ట్ విషయంలో మీ కృపను నైనా ఈ వర్షాకాలంలో ఎవరు ఏ విధమైన బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. గంధం జయపాల్ గారు ఆయన భార్య, కుమారుని కుమార్తె కుటుంబాన్ని దీవించి ఆయన బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రం నైనా. వృద్ధులున్నారు, వృద్ధురాన్లున్నారు, దీవించండి. ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. ఈ ప్రదేశాలను మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. నిన్ను కాపాడువాడు పునకడు, నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీవు కృపను దాయిచ్చి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి కట్టుపల్లి యోహాన్ అంకుల్, రాజాబాయ్ ఆంటీని పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారుని బట్టి దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనసీల సంఘాలను మీరు బలపరచండి. సేవకులను, విశ్వాసులను, ప్రతి సంఘాన్ని మీరు దీవించండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దాయిచ్చి భ్రష్టమైన ఈ లోకములో, మా ఆధ్యాత్మిక జీవితములో లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దీనిని ప్రేమించక విశ్వాసమున్న కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మీ కృపను దాయిచ్చి ఇచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు మీ కృపను దాయిచ్చి కొందరు రాలేకపోయారు, మరొక తరుణంను దాయిచ్చి మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, వివిధాలుగా మమ్మలను ప్రోత్సహిస్తూ సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి రంగ కుమారుడు మరి గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరి నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును బహుమానం ఇచ్చారు. మీకు స్తోత్రములు.
ఆ కుమారుని జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించారు. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.